శ్రీ పరాభావ నవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో. మరి ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మొత్తం 4 కూడా మీనరాశిలోనే ఉంటాయి కదా. 2026 ఉగాది మొదలుకొని మళ్ళీ వచ్చే 2027 ఉగాది వరకు వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహిణులకి, పెద్దవారికి, సినీ ఫీల్డ్లో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, రైతులకి, అందులో అన్ని కేటగిరీలు కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్దామంటే చివరి రెమెడీస్ చూద్దాం. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ఉత్తరాభాద్రకు సంబంధించిన లక్షణం ఏంటంటే ఒక దీక్ష, ఒక బాధ్యత, ఒక పరిపక్వత, ఆధ్యాత్మికత, ఇవన్నీ కలిసిన లక్షణాలు ఇవన్నీ వీరికి. విద్యార్థులకు ఎలా ఉంటుందయ్యా అంటే చార్ట్ అకౌంటెన్సీ కాబట్టి CA, మెడిసిన్, లా, ప్రొఫెషనల్ డిగ్రీసు, స్క్రిప్చర్స్, రీసెర్చ్ ఇలాంటి కోర్సుల్లో ఉన్న వారికి అద్భుతంగా ఉంది. సో మనకు జూన్ నుంచి గురుడు 5వ స్థానంలోకి రావడం వల్ల విద్య కానీ, సంతానం కానీ, బుద్ధికి సంబంధించిన వాటికి నుంచి ది బెస్ట్ కాలం అని చెప్పవచ్చండి. మరి ఉత్తరాభాద్రకు సంబంధించి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే జాబ్లో ప్రమోషన్స్, హైయర్ రోల్స్, నేమ్ అండ్ రికగ్నిషన్ మీకు టీంలో వస్తుంది. దశమాధిపతి గురుడు జూన్ నుంచి లాభంలో ఉండి లాభాన్ని చూస్తూ ఉన్నాడు, పంచమంలో నుండి 11 చూస్తూ ఉన్నాడు కాబట్టి బాగుంటుంది. ఏదైనా ప్రమోషన్ రావచ్చి, శుభవార్తలు వినటం, మీకు రెస్పెక్ట్ పెట్టడం, చాలా అవకాశాలు కూడా వస్తాయండి. మరి గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి కీలకమైన పోస్టులు, ఇంపార్టెంట్ పోస్టులు ఉంటాయి. అవి పబ్లిక్ ఇంప్రెషన్ బాగుండే సంవత్సరం అండి ఇది. సో మరి కార్పొరేట్ అండ్ IT వాళ్ళకి ఎట్లా ఉందంటే లీడు, మేనేజరు, ఆర్కిటెక్టు, ఆన్ సైట్ లేదంటే హై విజిబిలిటీ ఉన్న ప్రాజెక్టులు మీకు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఉన్నవారు బాగా ఫ్లవరిష్ అవుతారు. వ్యాపారస్తులకి అన్ని రకాల వ్యాపారాలు కూడా మంచి యోగం అయితే ఉంది ఈ సంవత్సరం. ఈవెంతో సాడే సాతి ఉన్నా కూడా స్థిర చర ఆస్తులలో కూడా విజయాలు పొందుతారు.